రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారు. తాజాగా రాహుల్ గాంధీ బీహార్ని రాసిచ్చేశారు ఎన్డీఏకి. ఇది రెండు కోణాలు. ఒకటి, రాహుల్ గాంధీ నిన్న మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది మహారాష్ట్రలో తరహా అన్నటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని పార్టీ శ్రేణులందరూ కాడి వదిలేసేయడం, లేదా పార్టీ శ్రేణులందరూ కష్టపడి పనిచేయడం. ఇక్కడ బీహార్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 4వ స్థానం. ఫస్ట్ ప్లేస్ ఆర్జేడీ, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేసు సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేసు జేడీయూ అంటే నితీష్ కుమార్ వాడు, ఫోర్త్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఫోర్త్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ అంతే, ఫోర్త్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీది. అలాంటి సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ బీహార్లో ఏదో జరుగుతుంది అనుకుంటే ఏమీ జరిగేదేం కాదు. సమస్య ఏంటంటే తేజస్వి యాదవ్ను ముందు పెట్టారు. తేజస్వి యాదవ్ వ్యవహార శైలి ఆ మధ్యన ముఖ్యమంత్రిగా చూశారు జనం. లాలూ ప్రసాద్కి అంటే భిన్నంగా అనుకుంటే భిన్నమే, దారుణమైన వ్యక్తి అని తేలింది. కాబట్టి ముందు మన ఇంటిని చక్కదిద్దుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లే ఫార్ములానే రాహుల్ గాంధీ అనుసరిస్తోంది.